మహేశ్వర్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు. బీజేపీలో కంఫర్ట్గా ఉన్నారా? 100% కంఫర్టబుల్గా ఉన్నాను. 100% నేను ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా నేను ఏ రోజు కూడా పార్టీ మారలేదు. నేను ప్రజారాజ్యం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ రోజు చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్లో మర్జ్ చేస్తే నేను ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీలో నేను మెంబర్ అయినాను. అక్కడ ఉన్నంతసేపు హానెస్ట్గా ఉన్నాను. ఎప్పుడైతే నాకు సైద్ధాంతికపరమైనటువంటి నిర్ణయం తీసుకొని నేను భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పేసి నేను వచ్చినానో, భారతీయ జనతా పార్టీ నన్ను అన్ని రకాలుగా ఆదుకున్నది. భారతీయ జనతా పార్టీలో నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో నేను ఖచ్చితంగా హానెస్ట్గా ఏ చెట్టు కింద అయితే నేను ఉన్నానో ఆ చెట్టు కింద హానెస్ట్గా పనిచేయడం నా నీతి. నేను అదే రకంగా పనిచేస్తాను. టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చి ఆయన సీఎం అయ్యాడు. మీరు కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీ పక్ష నాయకుడు అయ్యాడు. రేపు ఏం కాబోతుంది? భారతీయ జనతా పార్టీలో నేను ఒక సామాన్య కార్యకర్తగా, ఒక ఫ్రంట్లో ఉండేటువంటి సోల్జర్లా నేను పనిచేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేర్తిస్తున్నాను. హానెస్ట్గా నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను పూర్తి చేసే ప్రయత్నంలో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చినటువంటి గౌరవం, భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చినటువంటి విలువకి నేను పూర్తిగా భారతీయ జనతా పార్టీ కోసం నేను నిరంతరం కృషి చేసుకుంటూ పార్టీని అధికారం తీసుకురా పక్షాన్ని నేను పనిచేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రేపు రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నది. భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడమే నరేంద్ర మోడీ గారికి మేము ఇవ్వబోయేటువంటి గిఫ్ట్గా మేము భావిస్తాము. Save a life. Download uBlood app. uBlood for the new blood.